మలయాళ నటిపై జరిగిన లైంగిక దాడి దేశవ్యాప్తంగానే ట్రెండింగ్ న్యూస్ గా మారింది. భావనపై కారులో దుండగులు లైంగికంగా దాడి చేశారన్న వార్త ఇప్పుడు ట్రెండ్ అవుతోన్నా గతంలో చాలా మంది హీరోయిన్లపై సైతం లైంగిక దాడులు జరిగాయి. భావనపై దాడి తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి సైతం తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. గతంలోనూ పలువురు హీరోయిన్లు పబ్లిక్ గా ఇలాంటి దాడులకు గురయ్యారు. నిన్నటి తరం గ్లామరస్ హీరోయిన్ నగ్మాను 2014 ఎన్నికల సందర్భంగా మీరట్లో స్థానిక ఎమ్మెల్యే గజరాజ్ ఆమెను బలవంతంగా ముద్దాడాడు. అప్పట్లో ఈ సంఘటన జాతీయ స్థాయిలో సంచలనం రేపింది. శివాజీ సినిమా రిలీజ్ అయ్యాక తిరుపతి వచ్చిన శ్రీయ ఆలయ ఆవరణలోనే ఓ దుండగుడి తాకిడికి గురైంది. అయితే వెంటనే అప్రమత్తమై అతడి చెంప చెళ్లుమనిపించింది. గతంలో చెన్నైలో ఓ స్కూల్ ఫంక్షన్కు వెళ్లిన ఫ్యాన్స్ ముసుగులో కొందరు యువకులు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. సరిగ్గా ఇదే విధంగా హన్సిక కూడా కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్లో ఆకతాయిల ఆగడాలకు గురైంది. ఆ దాడిలో హన్సిక గాయాల పాలైంది కూడా. బాలీవుడ్ హోమ్లీ హీరోయిన్ జ్యోతికను ఓ వ్యక్తి పబ్లిక్ లో షూటింగ్ జరుగుతుండగా బలవంతంగా ముద్దాడాడు. జెనీలియా సైతం హైదరాబాద్లోని ఓ ఈవెంట్కు హాజరైనప్పుడు ఓ అత్యుత్సాహపరుడు ఆమెను తాకే ప్రయత్నం చేయగా జెన్నీ వాడి చెంప చెళ్లుమనిపించింది.